మన ఇద్దరం కలిసి షాపింగ్ చేసి ఉండేవాళ్ళం. కానీ మీరు రాలేకపోయారు. అందుకే మీకోసం నేనే షాపింగ్ చేశాను. కాన్ఫరెన్స్ అయిపోగానే సరాసరి నేను షాపింగ్ మాల్కి వెళ్ళానండి. మీకు ఏ చీర అయితే నచ్చుతుందో, ఏ నెక్లెస్ అయితే బాగుంటుందో నేను ఏరి కోరి సెలెక్ట్ చేసి తీసుకున్నాను. నేను హైదరాబాద్ రాగానే మీకు సర్ప్రైజ్ ఇస్తాను. మీరు ఈ చీర కట్టుకొని నెక్లెస్ పెట్టుకొని అందంగా నా ముందుకి రావాలి. నేను మిమ్మల్ని అపురూపంగా చూడాలి. మే ఐ కమ్ ఇన్ సార్? ఎస్ కమ్ ఇన్. స్నాక్స్ తీసుకొచ్చాను సార్. అక్కడ పెట్టండి. థ్యాంక్ యూ. ఏంటి సార్, మీ వైఫ్ కోసం షాపింగ్ చేసినట్టున్నారు? అవునండి, యాక్చువల్లీ నా వైఫ్ కూడా నాతో పాటు చెన్నై రావాల్సింది, కానీ కొన్ని కారణాల వల్ల రాలేకపోయింది. అందుకే తన కోసం ఈ శారీ, ఈ నెక్లెస్ని కొన్నాను. చీర చాలా బాగుంది సార్, నెక్లెస్ ఇంకా బాగుంది. థ్యాంక్ యూ. ఇంతకు ముందు మీ రూమ్కి వచ్చినప్పుడు నన్ను మీ భార్య అనుకొని నా చేతులు పట్టుకుని మాట్లాడారు. ఇప్పుడేమో తన కోసం ఈ శారీ, నెక్లెస్ తీసుకొచ్చారు. మీ భార్య అంటే మీకు అంత ఇష్టమా సార్? చెప్పలేనంత ఇష్టం అండి, ఎంతో ప్రేమ. పెళ్లికి ముందు ప్రేమించుకున్న వాళ్ళని చూశాను, కానీ పెళ్ళైన తర్వాత కూడా భార్యని ఇంతలా ప్రేమించే వాళ్ళని మిమ్మల్నే చూస్తున్నాను సార్. మీ భార్య నిజంగా అదృష్టవంతురాలు. లేదండి, అలాంటి మంచి భార్య దొరకడం నా అదృష్టం. మా ప్రేమకి గుర్తుగా ఈ మధ్య మాకు చిన్న బాబు పుట్టాడు. మా బాబుకి, నా భార్యకి ఎలాంటి కష్టం రాకుండా చూసుకోవాలన్నదే నా బాధ్యత. అవును సార్, మీ బాబు కోసం మీరేం కొనలేదా? మీ భార్యకు మాత్రమే కొన్నారు? లేదండి, బాబుకి కూడా కొన్నాను. ఇదిగోండి, ఈ కవర్లో ఉన్నవన్నీ మా బాబుకే. మా బాబుని ఎలా మర్చిపోతాను? నేనెక్కడికి వెళ్ళినా నా బాబు, నా భార్య నాకెప్పుడు గుర్తుంటారు. అలాంటి భార్య రావడం మీ అదృష్టమని మీరు అంటున్నారు, కానీ నిజం చెప్పాలంటే మీలాంటి భర్త వచ్చినందుకు, మీ భార్య, మీలాంటి గొప్ప తండ్రి ఉన్నందుకు మీ కొడుకు అదృష్టవంతులండి. కంగ్రాచులేషన్స్ సార్. థ్యాంక్స్ అండి. అహల్య గారు, నేను ఎప్పుడెప్పుడు హైదరాబాద్ వస్తానా, ఈ చీరలు, నెక్లెస్లో మిమ్మల్ని చూస్తానా అని ఉందండి. నేను త్వరగా కాన్ఫరెన్స్ పూర్తి చేసుకొని వస్తాను. అవును, మీరు నాకు ఫోన్ ఎందుకు చేయలేదు? నేను మీకు 2 సార్లు ఫోన్ చేశాను. ఏమైందండి? ఏం చేస్తున్నారు? ఎక్కడున్నారు? అలాగేనండి, మీరు కూడా ధైర్యంగా ఉండండి. నేను మీ పక్కన లేనని భయపడకండి. బాబు మీకు తోడుగా ఉంటాడు, బాబుకి మీరు తోడుగా ఉండాలి. మీరిద్దరెప్పుడు కలిసే ఉండాలి. బామ్మగారికి ఇచ్చిన మాట కోసం ధైర్యం చేసి ఎవరితో చెప్పకుండా బాబును వదిలేసొచ్చాను. ఇప్పుడు నా బాబు ఏం చేస్తున్నాడో, ఈ పాటికి నేను ఇంట్లో నుంచి బయటికి వచ్చానన్న సంగతి అందరికీ తెలిసిపోయి ఉంటుంది. నా గురించి ఏమనుకుంటున్నారు? గౌతమ్ గారికి కూడా తెలిసిపోయి ఉంటుంది. ఆయన నా గురించి ఎంత బాధపడుతున్నారో. ఇప్పుడేం చేయాలి? బామ్మగారేమో నన్ను ఈ ఊరు వదిలి వెళ్ళిపోమన్నారు. మళ్ళీ ఆ ఇంటికి వెళ్ళకూడదు, బాబుని చూడకూడదు, గౌతమ్ గారిని కలవకూడదు అని చెప్పారు. కానీ ఇదంతా నా వల్ల అయ్యే పనేనా? బాబును వదిలొచ్చిన కాసేపటికే నాకేదోలా ఉంది, ప్రాణం పోతున్నట్టుగా ఉంది. బాబును వదిలి ఇక నేను ఎలా వెళ్ళగలను? నా బాబు పరిస్థితి బాగున్నప్పుడే నేను వెళ్ళాలి, కానీ అది నాకెలా తెలుస్తుంది? బాబు ఇంకా పసివాడు, రోజుల బిడ్డ. నాకు బాగా అలవాటు పడ్డాడు.
వాణ్ణి ఓదార్చడం సుభద్ర గారి వల్ల కానీ, అర్జున్ ప్రసాద్ సార్ వల్ల కానీ, అవంతిక కార్తిక్ అన్నయ్యల వల్ల కానీ ఎవ్వరి వల్ల కాదు. పైగా గౌతమ్ గారు కూడా ఊళ్ళో లేరు. నా బాబు ఎంత ఏడుస్తున్నాడు, నా కోసం ఎంత వెతుకుతున్నాడు. భగవంతుడా, నేనేం చెయ్యాలి? ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? రేయ్, కళ్ళు కనబట్టలేదా? ఎదురుగా వస్తున్నా. రేయ్, అసలు పని వదిలేసి ఏంట్రా ఈ గొడవ? రండి, వాడిని వదిలేయండి. వీడు పిల్లాడా లేక రాక్షసుడా? వీడి ఏడుపుకి తలనొప్పి వచ్చేస్తుంది. ఏడవని వంతిక, ఏడ్చి ఏడ్చి పడిపోతే మన బుజ్జిగాడే ఈ ఆస్తంతరికి వారసుడవుతాడు. ఏమండి, బాబు ఏడు పాపట్లేదండి. ఇలాగే ఏడిస్తే ప్రమాదం అవుతుందేమో. ఏం చేద్దాం సుభద్ర? అహల్యేమో చెప్ప పెట్టకుండా వెళ్ళిపోయింది. గౌతమ్కి ఫోన్ చేసి చెప్దాం అనుకుంటే వాడు కాన్ఫరెన్స్లో ఉంటాడు. నా కాళ్ళు చేతులు ఆడడం లేదు. ఎటు చూడు, ఏడవకూడదు. ఊరుకోనా, ఊరుకో, ఏడవద్దు. అమ్మ వచ్చేస్తుంది. అయ్యయ్యో సుభద్ర, వాణ్ణిలా ఇవ్వు. అయ్యయ్యో, ఎందుకురా ఏడుస్తున్నావు? ఏడవకు నాన్నా, పాలు తాగుదు గాని